పొలిటికోస్ ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మూడుచింతలపల్లి మండలంలో ఉన్నటువంటి ఉద్దమారి ప్రాంతంలో శ్రీ విష్ణు దేవాలయంలో 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తూ ఉన్నారు. అవి ఏ విధంగా జరుగుతున్నాయో ఒక్కసారి వీక్షిద్దాం. వెంకటాద్రి సమంస్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమోదేవో నభూతో న భవిష్యతి. ఉద్దమరి గ్రామంలో మూడుచింతలపల్లి మండలం మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లానందున అతి పురాతనమైన సుందరమైన సువిశాలమైన హరిహర అక్కన్న మాదన్న దేవాలయం ఉద్దమరి గ్రామంలో కొలువై ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి ఇటు శివాలయం వార్షిక బ్రహ్మోత్సవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. 39వ వార్షికోత్సవం వెంకటేశ్వర స్వామి వారి వార్షికోత్సవాలు, శివాలయంది 2వ వార్షికోత్సవం. ఈ సంవత్సరం 2025వ సంవత్సరంలో వైశాఖ మాసంలో స్వామివారి యొక్క దశమి నాడు కళ్యాణోత్సవం ఉంటుంది. ఈరోజు మొదటి రోజు బుధవారం, గురువారం, శుక్రవారం నవమి, దశమి, ఏకాదశి తిథులలో స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలు నిర్వహించడం జరుగుతున్నది. ఈ బ్రహ్మోత్సవాలలో ఈరోజు మొదటి రోజు స్వామివారికి ఉదయం 5 గంటల నుండి సుప్రభాత సేవ, మంగళవాయిద్య గోష్ఠి, గోపూజ, స్వామివారికి అభిషేకము, గణపతి పూజ, పుణ్యాహవాచనము, మంటపారాధన, దీక్షారాధన, అంకురారోపణం, ధ్వజారోహణం, స్వామివారి యొక్క దివ్య అలంకరణోత్సవం, మహానివేదనం, స్వామివారికి ఈరోజు మొదటి రోజు కార్యక్రమాలు చేయడం జరుగుతున్నది. ఈరోజు గ్రామస్తులు, భక్తులు, పరిసర గ్రామ ప్రజలు, భాగ్యనగర ప్రజలు, నాయకులు అందరి యొక్క సహాయ సహకారాల చేత ఈ ఉత్సవాలు, దేవాలయ అభివృద్ధి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతున్నది. ఈ ఉత్సవాలలో మొదటి రోజు కార్యక్రమానికి అన్నమాచార్య సేవా సమితి ట్రస్ట్ వారు మరికొద్దిసేపట్లో విచ్చేస్తున్నారు. వారి యొక్క అన్నమాచార్య కీర్తనల యొక్క స్వామివారి ముందు ఆలపించబోతున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలు, భజన కార్యక్రమాలు మొదలగు కార్యక్రమాలు ఈరోజు చేయడం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి పొలిటికోస్ న్యూస్ వారు విచ్చేసి స్వామివారి యొక్క బ్రహ్మోత్సవాలకు సహకరిస్తున్నందుకు న్యూస్ ఛానల్ వారికి మా దేవాలయం తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ కార్యక్రమాన్ని చైర్మన్ ఆడపు ఉమామహేశ్వరి, బొద్దుల వెంకటగిరి ప్రసాద్ నిర్మల గారు, ఆలయ చైర్మన్ గారు, సామల రాజిరెడ్డి గారు, బురిగల్ల రమేష్ గారు, బూడిది రమేష్ గారు, త్రిగుళ్ళ వెంకటేశ్వర శర్మ గారు ధర్మకర్తలుగా ఈ దేవాలయానికి కమిటీ, ఉత్సవ కమిటీ సభ్యులు, దేవాలయ కమిటీ సభ్యులు అందరి యొక్క సహకారం చేత బ్రహ్మోత్సవ కార్యక్రమాలు, మొదటి రోజు కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని చెప్పి తెలియజేయడం జరుగుతున్నది. ఓం నమో వెంకటేశాయ నమః, ఓం నమః శివాయ నమః. ఒకే ప్రాంగణంలో, సువిశాలమైన సుందరమైన ప్రాంగణంలో హరిహరులు ఉన్నటువంటి ప్రదేశం, ఏకైక ప్రదేశం మన తెలంగాణలోనే ఉద్దమరి గ్రామంలోనే ఉన్నదని చెప్పేసి కూడా చెప్పవచ్చు. కావున భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వామివారి దర్శించండి, తరించండి, స్వామివారి ఆశీస్సులు పొందండి. ఈ 3 రోజుల పాటు అత్యద్భుతంగా స్వామివారి యొక్క మహాప్రసాదం, అన్నప్రసాద వితరణ కార్యక్రమం కూడా జరుగుతున్నదని చెప్పేసి తెలియజేయడం జరుగుతున్నది. భాగ్యనగర ప్రజలకు ఉండడానికి వసతి, స్వామివారి యొక్క మహాప్రసాదము ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతున్నది. మరియు ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం వారి యొక్క నాయకుల యొక్క సహకారం చేత దేవాలయ అభివృద్ధి కొరకు సుమారు 50 లక్షల రూపాయల నిధిని శాంక్షన్ చేయడం జరిగింది. అలాగే మరలా వజ్రేష్ యాదవ్ గారు, తర్వాత రేవంత్ రెడ్డి గారు అందరి యొక్క సహకారం చేత మరలా ఒక 3 కోట్ల రూపాయలను కూడా శాంక్షన్ చేసి దేవాలయ అభివృద్ధిని చేయిస్తామని, చేయించబోతున్నారని చెప్పేసి మా యొక్క దేవాలయ చైర్మన్ గారు పట్టుదలతోటి నాయకుల దగ్గరికి వెళ్ళి కొట్లాడి వారి దగ్గర దేవాలయానికి ఫండును తీసుకురావడం జరుగుతున్నది. కావున అందరి యొక్క భక్తులు దీనికి సహకరించి అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా మనవి చేస్తున్నాం. ఓం నమో వెంకటేశాయ నమః. అందరికీ నమస్కారం. ఉద్దమరి గ్రామంలో
ఈరోజు 39 బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించి దేవుని ఆశీస్సులు పొందాలని కోరుచున్నాము. ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతున్నవి. ఉద్దమరి దేవాదాయ ధర్మాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి పాదాభివందనములు. వార్షిక బ్రహ్మోత్సవాలకు భక్తులందరూ విచ్చేసి తీర్థప్రసాదం స్వీకరించి ఉద్దమరి గ్రామానికి విచ్చేయగలని కోరుకుంటున్నాం. ఉద్దమరి గ్రామంలో బ్రహ్మోత్సవాలు అవుతున్నాయండి. ఇది మే 21, 22, 23లో మేము సేవ చేయడానికి వచ్చినాం. గత 3 సంవత్సరాల నుండి సేవ చేయడానికి వస్తున్నాము. అన్నమయ్య సేవ నుండి వస్తున్నాం. మేము గ్రూప్ నుండి అన్నమయ్య గ్రూప్ నుండి వస్తున్నాము. మా మేడం తరఫున మేడం సూర్యకళ గారు తీసుకొస్తున్నారు. మేము ప్రతి 3 సంవత్సరాల నుండి వస్తున్నాము. 100 మంది దాకా వస్తున్నాం. ప్రతిసారి సేవ చేస్తున్నాం. బాగానే అనిపిస్తుంది మాకు. మాకు కూడా అన్ని ఫెసిలిటీ మంచిగా చేస్తున్నారు. దేవుడి తరఫున దేవుడు కూడా మాకు మంచిగా సహకరిస్తున్నాడు. మేము కూడా మంచిగా మొక్కుకొని మంచిగా అన్నీ చేసుకొని వెళ్తున్నాం. మాకు కూడా మంచిగా అనిపిస్తుందండి. శివాలయం కానీ మన వెంకటేశ్వర స్వామి కానీ ఇక్కడ ఉద్దమల్లి గ్రామంలో ఇంత చిన్న పల్లెటూరులో కూడా ఇంత మంచిగా ఉత్సవాలు చేయడం చాలా బాగుందండి. మన గ్రామ ప్రజలు కూడా చాలా సహకరిస్తారు. మన ఏరియా కొండ సురేఖ గారు ఆమె కూడా మనకు మంచి సహకరిస్తుంది. మనకు ఉద్యమంలో డెవలప్మెంట్ కూడా ఇంకా చేయాలని మేము కోరుకుంటున్నామండి. మన గ్రామానికి కూడా అన్ని డెవలప్మెంట్ చేయాలని కోరుకుంటున్నాం. ఓం నమో వెంకటేశాయ. సద్గురు అన్నమాచార్య పరంపరాయ నమః. నేటి విశేషము ఉద్దమరి గ్రామంలో కొలువైనటువంటి శ్రీ విష్ణు శివ ఆలయంగా 600 సంవత్సరాల నాటి చారిత్రక ప్రాశస్త్యం కలిగినటువంటి అక్కన్న మాదన్నలచే స్థాపితమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంలో 39వ వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని దేవస్థానం వారి ఆహ్వానం మేరకు శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ తెలంగాణ తరపు నుంచి శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపాక అన్నమాచార్యుల వారి 12వ తరం వారసులైనటువంటి శ్రీమాన్ శ్రీ 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 తాళ్లపాక స్వామీజీ వారు తిరుమల క్షేత్రంలో కలియుగ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నిత్య స్వర కైంకర్యంలో అన్నమాచార్యులు వారి యొక్క సంకీర్తనలతోటి స్వామివారిని మేల్కొల్పుతూ, అలాగే కన్యాదాతగా, అలాగే పవళింపు సేవలో స్వామివారికి కీర్తనలు ఆలపిస్తూ ప్రపంచాన్ని పరిపాలించే సర్వమానవాళిని పరిరక్షించే భగవంతుడికి స్వర కైంకర్యాన్ని నిర్వహిస్తున్నారు. మా గురువుగారి ఆధ్వర్యంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలన్నింటిలోనూ కూడా అన్నమాచార్య కీర్తన వినని ఇల్లు కానీ ఆలపించని దేవాలయం కానీ ఉండదు అంటే తెలుగునాట అతిశయోక్తి కాదు. ఎందుకు అంటే తెలుగుతనంలో తెలుగు పదాలతో నేటి సాహిత్యానికి కూడా అద్దం పడుతూ 600 సంవత్సరాల క్రితమే 32,000 సంకీర్తనలను అన్నమాచార్యులు వారు మన ప్రపంచ మానవాళికి అందించారు. ఆ సందర్భంగా ప్రతి ఇంటిలోనూ వినిపించి ప్రతి దేవాలయంలోనూ వినిపించే ఈ కీర్తనలను ఈ తరానికి కూడా పరిచయం చేస్తూ అన్నమయ్య సేవగా మేము తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి అన్ని దేవాలయాల్లోనూ కూడా ఉత్సవాలు, బ్రహ్మోత్సవాలు, అలాగే ప్రముఖ పర్వదినాల్లోనూ కూడా అన్నమయ్య సేవగా నాట్యాంజలి, సంకీర్తన, ఆలాపన ఇలాంటి కార్యక్రమాలన్నీ కూడా విష్ణు లలిత సహస్రనామ పారాయణాలు, అలాగే దేవాలయ సేవలు కూడా నిర్వహిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఈరోజు ఇంత మహిమాన్విత క్షేత్రంలో శివకేశవులకు అభేదమని మన పురాణాలు, మన శాస్త్రాలు కూడా చెప్తున్నాయండి. అటువంటి స్వాములు ఇద్దరూ కొలువయ్యి ఉన్నటువంటి ఒకే ప్రాంగణంలో మేమందరం కూడా వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ నుంచి ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో స్వామివారి సేవలను నిర్వహించుకునే శక్తిని, భక్తిని మాకు ప్రసాదించినందుకు ఈ దేవాలయం వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అలాగే ఈ సందర్భంగా మా గురువర్యులు ఆచార్య పురుషులు శ్రీ తాళ్లపాక స్వామీజీ వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము. నేటి కార్యక్రమము 21వ తారీఖున నిర్వహించే కార్యక్రమాలలో అన్నమయ్య సేవా ట్రస్ట్ నుంచి ఈ దేవాలయానికి ఒక 50 మంది వరకు అన్నమయ్య సేవలు దేవాలయ సేవల్లో పాల్గొనడం జరిగింది. అదేవిధంగా నాట్య గురువు అయినటువంటి డాక్టర్ శ్రీమతి నళిని రమణ గారి శిష్య బృందంచే ఇక్కడ మాకు సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నమయ్య కీర్తనల మీద పిల్లలందరూ కూడా నాట్య కుసుమాంజలిని వెంకటేశ్వర స్వామి వారికి బ్రహ్మోత్సవం సందర్భంగా సమర్పించనున్నారు. రేపటి కార్యక్రమంలో స్వామివారి ఉత్సవ ఊరేగింపులో అలాగే 2 బృందాలు కూడా పాల్గొంటున్నాయి. తర్వాత ఎల్లుండి జరిగే కార్యక్రమాల్లో శ్రీమతి మయూరి షమ్ముని గారి సంగీత విభావరి ఉంటుంది. అలాగే శ్రీమతి తరంగిణి గారి శిష్య బృందం కూడా ఇక్కడ కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇలా ఈ 3 రోజుల పాటు అంగరంగ వైభవంగా గ్రామస్తులు, దేవస్థానం వారు, మొత్తం పుర ప్రజలందరూ కూడా ఎంతో అద్భుతంగా నిర్వహించుకుంటున్న ఈ కార్యక్రమంలో
వ్యయ ప్రయాసలు కోర్చి హైదరాబాద్ భాగ్యనగరం చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రదేశాల నుంచి అందరూ కూడా అన్నమయ్య సేవగా ఈ కార్యక్రమంలో మేము కూడా పాల్పంచుకోవడం మా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాము. ఇందుకు సహకరించిన అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు, అభినందనలు. నమో వెంకటేశాయ. Thank you.
పరమ పురుషాయ కరుణరే సిద్ధిపదయను జరగరు గోవింద గోవింద హరి గురువరే గోవిందాయని గోవిందరే గోవిందాయని గోవిందరే గోవింద గోవింద హరి గురువరే దేవుడు శ్రీ బుద్ధి సోమల మధు మధురే మధు మధు దైత భద్రం జగరాజగతే జయ జయ హే మహిషాసురమర్దిని రమ్యగమర్దిని శైలసుతే రమ్యగమర్దిని శైలసుతే రమ్యగమర్దిని శైలసుతే రమ్యగమర్దిని శైలసుతే
या देवी सर्वभूतेषु विष्णुमायेति संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी सर्वभूतेषु लक्ष्मीरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः या देवी नमस्तस्यै 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 नमो नमः ओम నమో వెంకటేశాయ. అందరికీ నమస్కారం. ఇలాంటి ఉద్దమర్రి టెంపుల్లో ఈ ప్రోగ్రాం చేయడం బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వాస్ట్ శ్రీ అన్నమయ్య వెంకటేశ్వర సేవా ట్రస్ట్ నుంచి ఈ ప్రోగ్రాం చేయడం అనేది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. నేను ఒక 20 years నుంచి ఈ ఫీల్డ్లో ఉన్నాను. చాలా చోట్ల ఈ స్వాస్ట్ తరఫు నుంచి నేను అయోధ్యలో, వారణాసిలో, అమ్మపల్లి టెంపుల్, అంతర్వేది, అహోబిలం ఇలా చాలా చోట్ల ప్రోగ్రామ్ని ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఇలాగే జర్నీ ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
1 2 3 ఓం నమో వెంకటేశాయ. అక్కడ మండపం దగ్గర ఉన్న అన్నమయ్య సేవకులందరూ కూడా బయట భోజనాలు అయితే వాళ్ళందరినీ తీసుకుని ఇక్కడ వేదిక దగ్గరికి రావాలండి. ఆరెంజ్ కలర్ అన్నమయ్య సేవకులందరూ బయట భోజనాలు అయితే మన వాళ్ళందరినీ భక్తులందరినీ కూడా లోపలికి రమ్మని ఏకలవ్య సేవాదళం మేడం గారు ఉమారాణి గారు ఉన్నారు. వారిని అడిగి ఒకసారి తెలుసుకుందాం. ప్రతి దేవాలయంలో మేడం గారు ఇక్కడ కోలాటం కూడా నేర్పిస్తూ ఉంటారు. దాంట్లో ఇప్పుడు కూడా ప్రదర్శన ఇవ్వడం జరిగింది. ఒకసారి ఈ కార్యక్రమాలు ఎప్పటి నుంచి చేస్తున్నారు ఏంటి అనేది ఒకసారి ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. ఏకలవ్య కోలాటం అంటే ఏకలవ్యుని అంటే ఇప్పుడు ద్రోణాచార్యుడు ఉన్నాడు కదా, అర్జునుడు ఒక్కడే విలువిద్య నేర్చుకొని అతనే నంబర్ 1గా ఉండాలి, వేరే వాళ్ళు ఉండొద్దని అన్నారు. అయితే ఈ ఏకలవ్యుడు ఎరుకలవాడు అనమాట. ఎరుకలవాడు కాబట్టి విలువిద్య నేర్పినని వెలగొట్టేస్తాడు నేర్చుకుందామంటే. ఆ ద్రోణాచార్యుని బొమ్మ పెట్టుకొని ఏకలవ్యుడు విలువిద్య నేర్చుకొని ప్రావీణ్యుడు అవుతాడు. సో మాకేంటంటే ఎవరైతే వెలివేయబడతారో, ఎవరైతే తోసివేయబడతారో, ఎవరైతే వీళ్ళు అక్కర్లేదు అనుకుంటారో వాళ్ళందరినీ ఏకలవ్య కోలాటం టీంలో చేర్చుకొని మేము వాళ్ళకి కోలాటము, టైలరింగు, భక్తి పాటలు, భజనలు నేర్పించి జాగే ఈచ్ అండ్ గుడికి వెళ్ళి మేము సాంప్రదాయ దుస్తులు కుట్టించి పిల్లలకు కోలాటం కర్రలు ఇచ్చి ఎప్పుడు గుడికి వెళ్ళినా కూడా లంగా జాకెట్లు మళ్ళీ జుట్టు విరబోసుకొని రావద్దు, జడలు అల్లుకొని రావాలని వీళ్ళకు మనము సాంప్రదాయము పద్ధతి నేర్పిస్తున్నాం అనమాట. ఈ కోలాటము భజనలు ఎందుకంటే ఇవాళ రేపు పిల్లలందరూ కూడా ఇన్స్టాగ్రాము, సెల్ ఇస్తేనే అన్నం తింటాము, సెల్ ఇస్తేనే స్కూల్కి వెళ్తాము, సెల్ ఇస్తేనే అని చాలామంది మైండ్ దెబ్బతిని పిచ్చి వాళ్ళు అయిన వాళ్ళు ఉన్నారు, ఇంట్లో అమ్మ నాన్నలను సతాయించే వాళ్ళు ఉన్నారు. కాబట్టి మేము దాన్ని అవాయిడ్ చేయడానికి పిల్లల్ని ఏ గుడికి వెళ్ళినా పిల్లలను కలెక్ట్ చేసి ఇలా కోలాటము, పాటలు, భజనలు నేర్పిస్తూ ఉన్నాము. మా టీము ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరు పిలిచినా వస్తాము. అక్కడ ఉండే చుట్టుపక్కల గ్రామాల నుండి పిల్లల్ని కలెక్ట్ చేసి బట్టలు కుట్టిస్తాము, కోలాటం కర్రలిస్తాం, పాటలు, భజనలు నేర్పిస్తాము. నాకు ఇది నా సోషల్ సర్వీస్ అన్నమాట. పిల్లలంటే నాకుండే ప్రేమ, దేవుడు అంటే నాకుండే భక్తి. మేడం, దాదాపుగా ఇప్పుడు ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఇక్కడ ఈ సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు? ప్రతి దేవాలయం దగ్గర కూడా మీరే ఎక్కువగా ఉండి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు. దాంట్లో భాగంగా ఈరోజు ఉద్దమరిలో కూడా ఈ దేవాలయానికి రావడం జరిగింది కదా. అదేవిధంగా ఇప్పుడు దాదాపుగా మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు? ఇది ఎలా మొదలైందంటే, నాకు ఒకసారి మేము కోలాటం వేసి పెద్దవాళ్ళం అందరము ఒక చిన్న దుర్గమ్మ గుడి ఉంటుంది. ఆ దుర్గమ్మ గుడి నుండి ఇట్లా వస్తూ వెళ్తూ ఇలా చూస్తూ వెళ్తున్నాను అనమాట. ఇలా చూస్తూ అమ్మను కేర్ చేయకుండా వెళ్ళిపోయినాం అనమాట. వెళ్ళిపోతే అప్పుడు నాకు ఆ రోజు అమ్మ కళలో వచ్చింది. అది హౌసింగ్ బోర్డ్ మౌలాలీలో ఉంటుంది, వెంకటేశ్వర కాలనీలో ఉంటుంది. అయితే అమ్మ ఆ రోజు రాత్రి కళలో వచ్చి, కళ కూడా కాదు ఇంకా నేను మేల్కొనే ఉన్నా, అప్పుడు పెద్ద పెద్ద కళ్ళు వేసుకొని, ఏంటి నా ముందర కోలాటం ఆడరా, మా గుడి ముందర ఆడరా, మా చిన్న గుడి అని అట్లా నవ్వుకుంటూ వెళ్ళిపోయినావు, మా దగ్గర కోలాటము ఆడాలి, పాటలు పాడాలి, భజనలు చేయాలని నాకు ఆదేశం ఇచ్చింది. నేను అప్పుడు సరేలే ఇది ఒక చిన్న ఏదో అమ్మ చెప్తుందో అట్లా నా ఆలాపన అనుకొని వదిలిపెట్టేసినాను. కానీ ఆ రాత్రంతా అమ్మ గుడ్లు కనబడుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కళ్ళేసుకొని చూస్తుంటే రాత్రి 11 గంటలకు వెళ్ళి ఆ ఇంటి తలుపు తట్టి ఆ గుడి ఓపెన్ చేసి, నేను అమ్మ సారీ తప్పైంది, నేను ఇప్పటి నుండి ఇక్కడికి పిల్లలను తీసుకొచ్చి కోలాటము భజనలు చేపిస్తానని చెప్పి, ఇప్పుడు అది 5 సంవత్సరాలు అవుతుంది. 5 సంవత్సరాల నుండి కంటిన్యూగా వెంకటేశ్వర నగర్ కాలనీ హౌసింగ్ బోర్డులో ప్రతి సంవత్సరం నవరాత్రులకి 9 రోజులు కూడా పిల్లలకు బట్టలు కుట్టించి, కోలాటం కర్రలు ఇచ్చి, గేమ్స్ పెట్టి మేము గిఫ్ట్లు ఇస్తూ వస్తున్నాము. ఇది 4-5 సంవత్సరాల నుండి కంటిన్యూగా జరుగుతుంది. మీరు
అక్కడికి రావచ్చు నెక్స్ట్ ఇయర్ నవరాత్రులప్పుడు. ఇది ఫ్రీ సర్వీసే, ఎందుకంటే మాకు చాలా ఇష్టం కాబట్టి ఏకలవ్య కోలాటం టీం తరఫు నుండి మేము అన్ని ఫ్రీ సర్వీస్ చేస్తుంటాము. కోలాటం కర్రలు కానీ, బట్టలు గుట్టియడం కానీ, పిల్లలకు ఆ దేవాలయంకి వెళ్ళడం కానీ, పాటలు భజనలు కానీ అన్నీ ఫ్రీ చేస్తాము. మీకు ఎవరికైనా ఇష్టం ఉంటే మా టీంని పిలిపించి మీరు కూడా ఇలాంటి బట్టలు గుట్టించుకునే కార్యక్రమం చేపిస్తే మాకు ఒక 15 రోజుల ముందు చెప్తే మేము పిల్లలకి బట్టలు గుట్టి తెస్తాం. ఏ దేవాలయమైనా సరే మేము తెచ్చి ఇస్తాం. 15 డేస్ టైం ఇవ్వాలి మాకు. అక్కడున్న 12 నుండి 10 ఏళ్ళ నుండి 15 ఏళ్ళ పిల్లల వరకు మనం బట్టలు కుట్టి ఇట్లనే లంగా జాకెట్లు మాత్రమే కుట్టి తెస్తాం. 39వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈరోజు సుప్రభాత సేవ కార్యక్రమాలు ఉదయం 5 గంటల నుంచి ప్రారంభమైన కార్యక్రమంలో భాగంగా ఈరోజు స్వామివారికి అభిషేకాలు, తీర్థ ప్రసాద వితరణ ఇలాంటి కార్యక్రమాలు కూడా ఈరోజు చేయడం జరుగుతూ ఉంది. అదేవిధంగా చాలామంది భక్తులు కూడా అశేషంగా ఈరోజు చాలామంది భక్తులు కూడా స్వామివారి కృపకు పాత్రులయ్యారు. చాలామంది భక్తులు కూడా సుదూర ప్రాంతాల నుంచి కూడా అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి రావడం జరిగింది. ఇక్కడ చాలా సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఇక్కడ జరుగుతూ ఉన్నాయి. అదేవిధంగా అనేక కార్యక్రమాల్లో భాగంగా స్వామివారి కృపకు చాలామంది భక్తులు తీర్థ ప్రసాదాలు స్వీకరించి స్వామివారి కృపకు పాత్రులయ్యారు. వీడియో జర్నలిస్ట్ సుధాకర్తో రిపోర్టర్ శ్యాంప్రసాద్. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.